నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. నెల 16వ తారీఖు ఆదివారం నాడు తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో తలపెట్టిన సగర శంకరావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా సగర సంఘం ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ సగర పిలుపునిచ్చారు. గురువారం నాడు ఆయన రామయ్యంపేటలో మాట్లాడుతూ సగర జాతి హక్కుల కోసం నిర్వహించి తలపెట్టిన నాగర్ కర్నూలు సగర శంకరావాన్ని మెదక్ జిల్లాలోని సగరులు నివసించే ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున సగరులు తరలి రావాలని ఆయన పేర్కొన్నారు. సగరుల హక్కుల సాధన కోసం మనం గలం విప్పడానికి ఇదే సరైన సమయమని, అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఎన్నో ఏళ్లుగా సగరులకు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా నష్టపోతున్నామన్నారు. ముఖ్యంగా బీసీ డీలో ఉన్న సగరులను బీసీ ఏలోకి కలపాలని, సగర ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 59ని సవరణ చేసి సగరులకు రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అత్యధిక సీట్లు కేటాయించాలని, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ గా సగరున్నే నియమించాలని, అంతేకాకుండా బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను సవరించాలని తదితర న్యాయమైన డిమాండ్లతో ఈ నాగర్ కర్నూలు సగర శంకరావం బహిరంగ సభ నుండి ప్రభుత్వానికి డిమాండ్ చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సగర యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సగరులు సత్తా చాటాలని ఆయన కోరారు. మెదక్ జిల్లా నుండి జిల్లా సగర సంఘం అధ్యక్షులు సందిల సాయిలు సగర నేతృత్వంలో తరలి వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా సగర సంఘం సభ్యులకు మరియు సగర బాంధవులకు మా మెదక్ జిల్లా సగర సంఘం పక్షాన పిలుపునిస్తున్నాం. రాష్ట్ర సగర సంఘం పిలుపు మేరకు సగర సంఘం తలపెట్టిన సగర శంకరావం కార్యక్రమాన్ని మన సగరులందరూ విజయవంతం చేయాలి. ఈ నెల 16వ తారీఖున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సన్నద్ధమైనాం. అందుకు మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున సగరులు తరలి వచ్చి కార్యక్రమం విజయం చేయాలి. ముఖ్యంగా మన సగరుల ఐక్యతను చాటేందుకు ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అందుకే ఖచ్చితంగా ప్రతి సగరుడు ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలి. మన మెదక్ జిల్లాలో నివసించేటువంటి ప్రతి గ్రామంలో ఉన్న సగరులందరూ ఈ కార్యక్రమానికి రావాలి. మన సగరుల భవిత్యం కోసం, భావి తరాల కోసం మనం కొట్లాడే అవకాశాన్ని కల్పించుకున్నాం. ఇప్పుడే ఇదే మంచి సమయం. ఇలాంటి సమయం వచ్చినప్పుడు మన గలం విప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏంటో చూపించాలనే సమయం ఆసనమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క సగరుడు ఈ నెల 16వ తారీఖు ఆదివారం నాడు కంకణబద్దులై ఈ శంకరావాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ముఖ్యంగా ఈ సగర శంకరావం ముఖ్య ఉద్దేశం మన సగరుల హక్కులను సాధించేందుకు ఇందుకు పూనుకున్నాం. అందులో మన సగరులను బీసీ డి నుంచి ఏలోకి మార్చాలని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులకు అత్యధిక సీట్లు ఇవ్వాలని, అంతేకాకుండా సగర ఫెడరేషన్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్లతో ఈ శంకరావాన్ని పూరిస్తున్నాం. అందుకు మన జిల్లా సగర సంఘం అధ్యక్షులు సందిల సాయిలు సగర నేతృత్వంలో మనందరం తరలిపోవాలని కోరుచున్నాం.